ప్రతిరోజు భగవంతుడిని పూజించుకోవడం, స్మరించుకోవడం వల్ల మన లైఫ్‌లో అంతా మంచి జరుగుతుందండి. అయితే భగవంతుడు మనకి చేసే మంచి ఏంటంటే, ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాము. ఒక అడవిలో ఒక వేటగాడున్నాడు. అతడు ప్రతిరోజు వేటకి వెళ్ళి జంతువుల్ని, పక్షుల్ని హింసించి వేటాడి ఆహారంగా భుజించేవాడు. అయితే ఎప్పట్లాగానే ఒకరోజు అడవికి వెళ్ళిన అతనికి ఒక చిరుతపులి అతన్ని వెంబడించింది. అతడు ప్రాణభయంతో ఒక చెట్టు పైకి ఎక్కి ప్రాణాలని కాపాడుకున్నాడు. అది చిరుతపులి అతను ఎప్పుడు కిందకి దిగుతాడా వేటాడి తినేద్దామని కాసు కూర్చుంది. రాత్రి వరకు అతను ఎప్పుడు దిగుతాడా అని చూసింది. ఎంతకీ రాకపోయేసరికి వెళ్ళిపోయింది. తరువాత అది మళ్ళా చెట్టు దిగితే ఎక్కడ నన్ను తినేస్తుందోనని ఆ వేటగాడు ఆ చెట్టు పైనే ఉండిపోయాడు. అయితే అక్కడ అక్కడ ఇంతలోపు ఒక కందిరీగ వచ్చింది. అతను చెవిలోకి దూరుదామని ఆ కందిరీగ ప్రయత్నం చేస్తుంది. అతడు దాన్ని తరమడానికి చెట్టు పైన ఉన్న ఆకులన్నీ కోసేసి దానిపైన విసిరాడు. అది ఎంతకీ వెళ్ళకపోతుంటే కూడా తెచ్చుకున్న ఒక అరటిపండును దాని మీదకి విసిరాడు. కొంతకాలం తర్వాత అతను చనిపోయాడు. అతను స్వర్గానికి వెళ్ళాడు. అతను ఆశ్చర్యపోయాడు స్వర్గానికి చూసి. అదేంటి, నేను ఎన్నో పాపాలు చేశానే, స్వర్గానికి రావడం ఏంటి అని. అప్పుడు అక్కడ దేవతలు అన్నారు, నువ్వు ఒకరోజు నిన్ను పులి వెంబడించి చంపుతుంటే నువ్వు ఒక చెట్టు పైకి ఎక్కావు. అది మారేడు చెట్టు. ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది. నువ్వు ఆ మారేడు ఆకులను కోసి ఆ కందిరీగ మీద వేస్తే అవి శివలింగం మీద పడ్డాయి. అలాగే నీకు అనుకోకుండా అరటిపండు కూడా నువ్వు నైవేద్యం చేశావు, అది శివలింగం మీద పడింది. అదే నువ్వు చేసుకున్న మంచి. అందుకే